57,000 కోట్లు 2019 తెలుగుదేశం పార్టీ దిగిపోయిన నాటికి అప్పు ఉంది సార్ మన రాష్ట్రానికి డైరెక్ట్ డెట్. జూన్కి సార్ నేను అన్ని కూడా మీకు పంపిస్తా కావాలంటే సార్. సమయం లేదులే సార్ పంపిస్తాను అంటున్నారు కానీ 2024 నాటికి అది 5,50,000 కోట్లు అయింది డైరెక్ట్ డెట్. అట్లాగే పిఎస్సి అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ద్వారా గ్యారెంటీ పెట్టగా 2,50,000 కోట్లు అప్పులు తెచ్చారు. పట్టారు ఇట్లా రకరకాలుగా 7,00,000 కోట్లు వీళ్ళు అప్పులు చేసి దిగిపోయారండి. నేనేం చెప్తున్నానంటే సార్, ఈ డబ్బు ఏదైతే మీరు అప్పులు చేశారో, మీరు 2,50,000 కోట్లు పథకాలు పెట్టామన్నారు, మిగతా డబ్బు ఏమైంది సార్? జగనన్న కాలనీలు ఏదైతే కట్టారో అదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అండి. అది వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇల్లులు కట్టడానికి ఇచ్చిన డబ్బును మీరు వాడారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా తప్పించిందో దాన్ని వాడారు. ఫిషింగ్ హార్బర్స్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బే ఖర్చు పెట్టారు సార్. 700 కోట్లు మాత్రమే ఫిషింగ్ హార్బర్స్ మీద ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు. సరే ఒకటి చెప్పండి సార్, ఒకటి చెప్పండి శేఖర్ రెడ్డి గారు, ఒకటి చెప్పండి శేఖర్ రెడ్డి గారు, ఒకటి చెప్పండి. సరే ఏ ఎవడు కట్టారు, ఏ ఎవడు చేశారు, వచ్చేట్లకి పేర్లైనా కూడా ఇక్కడి నుంచి కూడా ఓన్లీ ఒకళ్ళ పేర్లే పెడతారా? చంద్రన్న, లోకేష్ అన్న ఇలా పెడతారా? లేదంటే అందరి పేర్లు తీసుకుంటారు? గతంలో ఆయన అన్ని జగనన్న వైఎస్ఆర్, జగనన్న వైఎస్ఆర్, ఇంకోటి లేదు. మీరు ఎవరైనా పెడతారా? మీరేమైనా పెడతారా లేదా? దేశ నాయకుల పేర్లు ఏమైనా పెడతారా లేదా? మీరు పవన్ అన్న పేరు పెడతారేమో ఆశపడుతున్నారు. సార్ ఈ రోజు సార్ డొక్కా సీతమ్మ పేరు, తర్వాత సార్ డొక్కా సీతమ్మ అనే పేరు, డొక్కా సీతమ్మ అన్న పేరు మళ్ళీ మీ నోటి అంటే ఇప్పుడే వింటున్నా నేనైతే. మధ్యలో మర్చిపోయాం చాలా రోజులు అయింది. ఇట్లా మంచి మంచి పథకాలు ఏదైతున్నాయో అందరికీ గొప్ప వ్యక్తుల పేరు పెడతాం సార్. ఇలాగా జగనన్న కాలనీ అని, లేదంటే జగనన్న రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారికి ఎంత దారుణంగా మీరు వెన్నుపోటు పొడుస్తారు సార్. రాజశేఖర పేరు కూడా మీరు పథకాలు జగన్ అయితే చంద్రబాబు నాయుడు గారు పూర్వంలో రైట్ సార్ రైట్ శేఖర్ రెడ్డి గారు జగనన్న పేరే రాజశేఖర పేరు పెట్టగా స్వాగతం సార్. రాజశేఖర జగన్మోహన్ గారిని మేము సొంతంగా ఎలక్షన్ మమ్మల్ని మేము ఎప్పుడు చెప్పలా సార్. మాతో ఎవరైతే సారూప్యమైన సిద్ధాంతాలు ఉన్నాయో ఆ పార్టీ మీరు చెప్పండి. 10 పార్టీల కూటమితో వెళ్ళింది. రేపు డిఎంకే గెలిస్తే సార్ అంటే డిఎంకే 10 పార్టీలతో పోయింది కాబట్టి గెలుపు కాదా? ఎందుకు కాదు? ప్రజాస్వామ్యబద్ధంగా పొత్తు అనేది ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్తారు. రైట్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది సార్. శేఖర్ రెడ్డి గారు ఎస్ సమయం అయిపోయింది అనేది భావించుకోండి. రైట్ రైట్ మళ్ళీ అదే మాట మీరు మాట్లాడతారు. మీరు మాట్లాడితే నాకు రాజశేఖర్ రెడ్డి గారు తిట్టినట్టుంది. దయచేసి అనొద్దు, దయచేసి అనొద్దు. ఎస్ ఎస్ కృష్ణవేణి గారు, ఎస్ శేఖర్ రెడ్డి గారు దయచేసి. రైట్ 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 కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. 1 minute. ఎస్ ఎస్ మ్యూట్ పెట్టండి. ఎస్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. 1 minute ప్లీజ్. కృష్ణవేణి గారు 1 minute కంక్లూడ్. ఒక పక్క ఏమంటారు మీరు కూటమిగా పోయి మాత్రమే 54% వచ్చిందని ఒక పక్క అంటారు. ఇంకో పక్క ఏమంటారు ఈవీఎంలతో మీకు ఎలా వచ్చింది అంటారు. ఏదో ఒకటి చెప్పండి సార్. మీరే మోహన్ రెడ్డి గారికి అన్ని గుర్తుంటాయి కానీ 2019లో కూడా అదే ఈవీఎంలతో మనం గెలిచామని గుర్తుండదు ఆయనకి. అదొకటే ఏంటో అర్థం కాదు. మోహన్ రెడ్డి కేంద్రంతో పొత్తు పెట్టుకోలే, రైట్ కేంద్రంతో పొట్టి పెట్టుకోలే, ఎన్నికల కమిషన్ తో మేనేజ్ చేసుకోలే, ఢిల్లీ పోయి 10 రోజులు ఎన్నికల కమిషన్ దగ్గర కూర్చొని రాష్ట్రంలో కేంద్రంతో ఇది ఎంత సత్సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసులే సార్. సర్లే సార్ కడుపు చిచ్చుకుంటే కాళ్ళ మీద పడదు. ఎందుకండి మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మీరు ఎప్పుడు కూడా సయోధ్యగానే ఉన్నారు. కేంద్రం ఏది చెప్తే మీరు అదే చేస్తారు. కేంద్రానికి ఒక్కసారి వ్యతిరేకంగా మీరు ఏదైనా మాట మాట్లాడారా? ప్లీజ్ 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 సమయం అయిపోయింది. నిర్మలా సీతారామన్ కేంద్ర ఫైనాన్స్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి బట్టే కదా.
సార్ విజయశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి అడగాలి వాస్తవం కాదో చెప్పండి. మీరు నా మీద అనుకోద్దు, బయట అయితే ఇలా అనుకుంటున్నారు. మొన్న ఏదైతే ఈ మహిళా బిల్లు దానికి సంబంధించి మీ కూటమిలో ఉన్న టీడీపీ ఎంపీలు కొంతమంది వ్యతిరేకంగా వేశారని ఆరోపణలు ఉన్నాయి, వాస్తవం ఉందా? వాళ్ళు కాంగ్రెస్ ఓటేస్తారయ్యా, వాళ్ళు తెలిసిన లేదు, వాళ్ళు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ తో పోతారు, కాంగ్రెస్ లో చెప్పేస్తారు. సార్ సెంట్రల్ లో బీజేపీ, స్టేట్ లో రైట్ ఎస్, ఇద్దరిని ఆపండి. ఎస్, సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి, 1 minute ప్లీజ్. ఏంటో మీరు కూరలో కరేపాకు లాగా వాడి పడేస్తారంట, దానిలో వాస్తవం ఉందంటారా? అదొకటే చెప్పి కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూరలో కరివేపాకో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి ఆక్సిజన్ లాంటి వ్యక్తి ప్రజలకు తెలుసు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూడా మోహన్ రెడ్డి గారు అనేది అది కాదు, టీడీపీ మిమ్మల్ని వాడుకుని వదిలేస్తుంది అంటున్నారు. ఆయన ప్రజల గురించి మాట్లాడలేదు. ఆయన ఎవరు వాడుకొని వదిలేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం వస్తువు కాదండి. ఆయన ఒక మనిషి, ఆయన ఇచ్చినటువంటి వ్యక్తి, ఒక దమ్మున కృష్ణవేణి గారు సమ్మిట్ జరిగితే కృష్ణవేణి గారు సమయం అయిపోయింది. అన్యదా భావి చివరిగా చెప్పండి, 30 seconds. మీరేమంటారు? చివరిగా చెప్పండి ఒకసారి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు పొత్తుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలండి. అంటే దొడ్డుదారిన గడా శ్రావణ కుమార్ లాంటి వ్యక్తులతోనో లేక